Hi everyone, welcome back to my channel. In today's video, I want to discuss what is shear center and how to calculate the problems on shear center. Generally, how many type of sections are there? First one is a symmetrical section. So, this is a symmetrical section in x-axis, in y-axis. In both axes, it is a symmetrical section. Next one, I section. I section is also a symmetrical section about x axis and y symmetrical about y axis, right? Next one is T section. See here, this type of section is symmetrical about y axis, and it is not symmetrical about x axis, but it is symmetrical about y axis. Next one, see here, what is this type of section? This is a channel section. For this type of section, it is symmetrical about x-axis, but it is not symmetrical about y axis. Next one is, first case is in both the axes, it is symmetrical. Okay. Next one is, any of the axis is symmetrical. Next, third section is unsymmetrical section. Unsymmetrical means angle section, L section. This type of section is not symmetrical about x-axis and y-axis. These both are not symmetrical. So, it is completely an unsymmetrical section. Angle section antaru, konisalu L section kuda antaru anamata. So, for this type of section, we have already calculated shear force, calculate chesaru anta mundu, bending moments also are calculated. But, see here, ఈ టైప్ ఆఫ్ సెక్షన్స్ అనేది ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ అయినా క్యాంటిలివర్ బీమ్ అయినా అయి ఉండొచ్చు. నౌ in today's video, I want to write the definition so that you can easily understand. See here, shear center is a point through which applied shear force produces no torsion, no twisting, and only bending. See here, shear center means generally I have taken any type of section I am taking. For example, this is my channel section I am taking. When shear force is applied, so that ఎక్కడైతే ఒక పాయింట్, సో వీ షుడ్ క్యాలిక్యులేట్ ద షియర్ సెంటర్. ఈ సెక్షన్ మొత్తంలో ఒక షియర్ సెంటర్ అనేది క్యాలిక్యులేట్ చేయటం వల్ల ఏదో ఒక ఐదర్ వెబ్లో కానీ విత్ ఇన్ ద ఫ్లాంజ్ ఆర్ అవుట్ సైడ్ ఏంటంటే ఆ పాయింట్ దగ్గర ఏంటంటే ట్విస్టింగ్ ఉండదు, టార్షన్ ఉండదు, ఓన్లీ బెండింగ్ విల్ బి టేకింగ్ ప్లేస్. ఆ పాయింట్నే షియర్ సెంటర్ అంటారు. ఎక్కడైనా సరే ఏదో ఒక పాయింట్లో షియర్ ఫోర్స్ అనేది మనం అప్లై చేసినా సరే ఆ పాయింట్ దగ్గర ట్విస్టింగ్ ఉండదు, బెండింగ్ ఉండదు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ షియర్ సెంటర్. ఓకే, జనరలీ దిస్ టైప్ ఆఫ్ షియర్ సెంటర్ అనేది ఒక సిమెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ సెక్షన్ తీసుకుంటున్నాను, ఒక సిమెంటికల్ అలాంగ్ ద యాక్సిస్ అనే దగ్గర షియర్ సెంటర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఛానల్ సెక్షన్ తీసుకుంటున్నాను, ఇట్ ఈస్ సిమెంటికల్ అబౌట్ ఎక్స్ యాక్సిస్, సో షియర్ సెంటర్ విల్ బి టేకింగ్ ప్లేస్ హియర్. ఓకే, నెక్స్ట్ ఐ సెక్షన్ తీసుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇట్ ఈస్ సిమెంటికల్ అబౌట్ వై యాక్సిస్, సో షియర్ సెంటర్ విల్ బి టేకన్ ప్లేస్ అట్ ద సెంట్రాయిడ్ పాయింట్ ఓన్లీ షియర్ సెంటర్ విల్ బి టేకన్ ప్లేస్. సో ఇన్ ద ప్రాబ్లమ్ దే విల్ ఆస్క్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద పొజిషన్ వేర్ షియర్ సెంటర్ పొజిషన్ ఈస్ లొకేటెడ్, దే విల్ ఆస్క్. ఓకే, నౌ ఐ వాంట్ టు డిస్కస్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఈస్ షియర్ సెంటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెంటర్ ఆఫ్ ట్విస్ట్. సెంటర్ ఆఫ్ ట్విస్ట్ కొన్ని కేసెస్లో క్యాలిక్యులేట్ ద సెంటర్ ఆఫ్ ట్విస్ట్ అని కూడా అంటారు. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ షియర్ సెంటర్, ద అనదర్ నేమ్ ఆఫ్ షియర్ సెంటర్ ఈస్ సెంటర్ ఆఫ్ ట్విస్ట్. Next important point I want to discuss here. In case
of a beam having two axes of symmetry. Axis of symmetry means nothing but x-axis or y-axis. Beam is having two axes of symmetry. Then shear center lies at the intersection. Lies at the intersection and coincides with centroid. See here. అంటే ఏంటంటే ఇది ఒక సిమెట్రికల్ సెక్షన్ కదమ్మా. సో ఇక్కడ జరుగుతుంది అన్నాను అదే పాయింట్ ఏంటంటే కొన్నిసార్లు షియర్ సెంటర్ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్లో కూడా అడగచ్చు. అంటే ప్రాబ్లం అడగకుండా సో డిఫైన్ షియర్ సెంటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్ అన్నప్పుడు సో ఈ పాయింట్స్ అనేవి మీరు ఖచ్చితంగా రాయాలి. సో ఒక సిమెట్రికల్ సెక్షన్ అన్నప్పుడు అంటే ఐదర్ ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్ ఒక షియర్ సెంటర్ అనేది సెంటర్లో యాక్ట్ అవుతుంది అంటే సెంట్రాయిడ్. సో ఇట్ కోయిన్సైడ్ ది సెంట్రాయిడ్ అనమాట. ఓకేనా, ఈ టర్మ్ అర్థమైందా? ఇన్ కేస్ ఆఫ్ ఎ బీమ్ హ్యావింగ్ టూ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఐదర్ ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉన్నప్పుడు దెన్ షియర్ సెంటర్స్ లైస్ అట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కోయిన్సైడ్స్ అయిన పాయింట్ దగ్గర షియర్ సెంటర్ అనేది ఫామ్ అవుతుంది అని. ఓకేనా, నెక్స్ట్ పాయింట్. In case of any section having one axis of symmetry, ఏదైనా section of having one axis of symmetry, then shear center does not coincides with centroid but lies on the axis of symmetry. See here, ఈ టైప్ ఆఫ్ సెక్షన్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఏదైనా ఒక సెక్షన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి దేంట్లో ఇక్కడ ఛానల్ సెక్షన్ తీసుకుంటున్నానమ్మా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సెక్షన్ హ్యావింగ్ వన్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, వన్ యాక్సిస్ మీన్స్ ఐదర్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్నే సిమెట్రీ అవుతుంది. దెన్ షియర్ సెంటర్ డస్ నాట్ కోయిన్సైడ్స్ విత్ సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అంటే ఏంటి? ఆ 2 పాయింట్స్ కలిసిన పాయింట్ కదా. ఇట్స్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రమే. బట్ లైస్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఈ పాయింట్ దగ్గర ఎక్కడో షియర్ సెంటర్ అనేది సమ్ డిస్టెన్స్తో ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క డిస్టెన్స్ అనేది వెబ్ డిస్టెన్స్ 10 అనుకోండమ్మా. అంటే ఈ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలోనే సమ్ 4 అని 5 అని ఆ డిస్టెన్స్ దగ్గర షియర్ సెంటర్ అనేది ఫామ్ అవుతుంది అని. ఓకేనా, ఇటు అంటే ఏంటంటే షియర్ సెంటర్ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు యూ షుడ్ రైట్ ఆల్ దిస్ వన్ విత్ దిస్ డయాగ్రామ్స్ అనేవి గీయాలన్నమాట. ఈ ఫస్ట్ స్టెప్కి డయాగ్రామ్ వచ్చేసరికి ఒక రెక్టాంగులర్ సెక్షన్ కానీ ఒక ఐ సెక్షన్ కానీ అమ్మ. సో వై బికాస్ ఇక్కడ ఏమన్నారు 2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఐదర్ దానివల్ల ఏంటది ఈ రెక్టాంగులర్ సెక్షన్ ఐదర్ ఐ సెక్షన్ అనేది ఎక్స్ యాక్సిస్లో సిమెట్రీ వై యాక్సిస్లో కూడా సిమెట్రీ అనమాట. సో ఇక్కడ ఈ సెకండ్ స్టెప్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఛానల్ సెక్షన్ టీ సెక్షన్. ఈ టీ సెక్షన్ ఇది ఆల్సో ఎనీ వన్ ఆఫ్ ద యాక్సిస్ అన్నాను కాబట్టి ఇదేంటది వై యాక్సిస్లో ఇది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. ఛానల్ సెక్షన్ వచ్చేసరికి ఇట్స్ ఎక్స్ యాక్సిస్లో ఇట్స్ వన్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. సో ఏంటంటే షియర్ సెంటర్ అనేది ఫామ్ అవటం వల్ల ఏమవుతుంది దేర్ విల్ బి ఓన్లీ బెండింగ్ మాత్రమే ఉంటుంది. ఈ పాయింట్ కూడా రాయొచ్చు. shear center and okay, see here, when load passes through shear center, then there will be only bending. And no torsion and no twisting. ఓకేనా, ఏ పాయింట్ దగ్గర అయితే షియర్ సెంటర్ ఫామ్ అయినా అక్కడ లోడ్ పాస్ అయినా సరే అక్కడ
టార్షన్ ఉండదు, ట్విస్టింగ్ కూడా ఫామ్ అవ్వదు, ఓన్లీ బెండింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, హ్యావ్ యూ అండర్స్టాండ్ దిస్ టర్మ్స్ మా? ఈ పాయింట్స్ అర్థమైనాయా మీకు? ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షియర్ సెంటర్ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే యూ షుడ్ రైట్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాబ్లమ్ నౌ. I want to explain the problem. Determine the position of channel section. It is given channel section 120 by 120 by 10 mm. This is the problem they have given. So now we will calculate. Channel section ante enti? C section, right? So what they have given 120. This one is also 120. This one is 10. Thickness is 10 mm. This is also 10 mm. Okay, అన్ని mm లోనేనమ్మా ఇక్కడ. Okay, next. Now they are asking to calculate the position of channel section. So we should calculate the. Okay, so ఛానల్ సెక్షన్కి ఒక సెపరేట్ డెరివేషన్ ఉంటుంది. సో ఐ విల్ మేక్ ఏ వీడియో, నెక్స్ట్ వీడియో ఐ థింక్ ఇవాళ ఒక వీడియో చేస్తాను. సో నవ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫార్ములా ఇట్ సెల్ఫ్. సో ఛానల్ సెక్షన్కి షియర్ సెంటర్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఫార్ములా ఈజ్ E ఈజ్ ఈక్వల్ టు H² T1 B² by 4IXX. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓన్లీ ఫర్ ఛానల్ సెక్షన్కి అయితే దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, సో హెచ్ ఈజ్ నథింగ్ బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హెచ్ ఈజ్ నథింగ్ బట్ డెప్త్ ఆఫ్ ద ఫస్ట్. ఇంకోటి ఏంటంటే షియర్ ఫ్లో అనేది అంటే ఏంటంటే షియర్ ఏదైనా ఒక ఛానల్ సెక్షన్కి ద పాత్ ఆఫ్ ద ఫ్లో విల్ బి లైక్ దిస్. ఓకే, ద పాత్ ఆఫ్ ద ఫ్లో విల్ బి లైక్ దిస్. దిస్ ఈజ్ మై ఓవరాల్ డెప్త్. హెచ్ ఈజ్ నథింగ్ బట్ ద అక్కడ షియర్ ఫ్లో అయిన పాత్ నుంచి మళ్ళీ ఫ్రమ్ బాటమ్ టు టాప్ ద షియర్ ఫ్లో అయిన పార్ట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ నుంచి ఇలా షియర్ ఫ్లో అనేది ఫ్లో అవుతుంది. సో ఆ పాయింటే హెచ్ అనమాట. ఓకే, సో దీన్ని ఎలా రాయించానంటే ఓవరాల్ డెప్త్ మైనస్ థిక్నెస్ బై 2. ఓకేనా, సో అంటే ఏంటంటే మనకి ఓవరాల్ ఈ ఫార్ములా అర్థమై అంటే ఏంటంటే షియర్ ఫ్లో పాస్ అయిన పాయింట్ నుంచి టాప్ టు బాటమ్ యొక్క డెప్త్ హెచ్ అనమాట. సో ఇట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా దిస్ వన్. వై? బికాస్ షియర్ ఫ్లో ఏంటి, సెంటర్ ఆఫ్ ద ఫ్లాంజ్ నుంచి సెంటర్ ఆఫ్ ద ఫ్లాంజ్ వరకు షియర్ ఫ్లో అనేది ఫ్లో అవుతుంది. సో దట్స్ వై హెచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. నెక్స్ట్ T1 అంటే ఏంటంటే థిక్నెస్ ఆఫ్ ద ఫ్లాంజ్. I will make a video of how this derivation had come. Next, T2 is nothing but thickness of web. Okay. Next, B is nothing but width of the width. Okay. Now we will calculate C. So H ఏమన్నారు, overall depth ఎంతమ్మా? So your overall depth D is equal to 120. T is equal to how much? I am writing a T1 and T2. T1 how much? 10. T2 how much? 10. Okay. Next, B I should know. Okay. B is nothing but width. Here same section kabatti width. So B అనేది width. ఇక్కడ కూడా ఏంటంటే ఈ width అనేది సెంటర్ ఆఫ్ ద షియర్ ఫ్లో వరకే. అంటే ఏంటంటే సో హియర్ ఇక్కడ నుంచి దిస్ పాయింట్ టు అప్ టు ద సి హియర్ ఐ విల్ డ్రా క్లియర్లీ. ఒక ఛానల్ సెక్షన్ తీసుకుంటున్నాను. సో హెచ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు షియర్ ఫ్లో అనేది ఇలా ఫ్లో అవుతుంది, రైట్? సో హెచ్ ఈజ్ నథింగ్ బట్ ద షియర్ ఫ్లో పాసింగ్ ఈ పాయింట్. సేమ్ విడ్త్ కూడా ఏంటంటే ద షియర్ ఫ్లో అయిన పాయింట్ నుంచి అప్ టు ద ఎడ్జ్. ఇట్స్ నథింగ్ బట్ బి. ఓకే, హ్యావ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్? షియర్ ఫ్లో అవుతున్న పాయింట్ నుంచి ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ టు వై యాక్సిస్
షియర్ ఫ్లో పాయింట్ డెప్త్ కావాలంటే హెచ్ అనమాట. సో సేమ్ యాజ్ బి వచ్చేసరికి ఏంటి, షియర్ ఫ్లో పాయింట్ ఐ నుంచి అప్ టు ద యాక్సిస్, ఇట్స్ నథింగ్ బట్ బి. సో హియర్ కూడా ఏమవుతుంది, బి వచ్చేసరికి మైనస్ థిక్నెస్ బై 2 అవుతుంది, రైట్. సో బి ఈజ్ ఈక్వల్ టు విత్ ఎంత 120. సో టీ బై 2 అంటే ఏంటది, T1 వచ్చే థిక్నెస్ ఆఫ్ ద ఫ్లాంజే కదా. సో 120 మైనస్ 10/2. ఓకేనా. సో నౌ వీ విల్ సబ్స్టిట్యూట్ హియర్. సి E is equal to, next what we should know here, Ixx is there. Ixx is nothing but moment of inertia. So we should calculate moment of inertia for the which type of section? For channel section I should calculate moment of inertia. So Ixx is equal to 2 into BT1 cube by 12 ప్లస్ జనరల్గా మనం ఏం చేస్తారు, బీడీ క్యూబ్ బై 12 రాస్తారు కదమ్మా. అక్కడ డి అంటే ఏంటి, డెప్త్, ఇక్కడ థిక్నెస్ అనమాట. సో ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ హియర్. నెక్స్ట్ వన్ బి ఇంటూ డి అని రాస్తారు, టీ థిక్నెస్. నెక్స్ట్ వై బార్ రాస్తారు, వై బార్ మైనస్ వై1 హోల్ స్క్వేర్ అని రాస్తారు కదా, ఇట్స్ నథింగ్ బట్ h/2 హియర్. ఓకే, ఏరియా అయింది. నెక్స్ట్ T2 h³ 12. Okay, now we will substitute. See, 2 into ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఎంత 120. దిస్ ఓవరాల్ డెప్త్ హౌ మచ్ 120. ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కదమ్మా, హెచ్ వి విల్ క్యాలిక్యులేట్. సి ఓవరాల్ డెప్త్ హౌ మచ్ 120 మైనస్ 10/2 మైనస్ 10/2, హౌ మచ్ వీ విల్ గెట్, ఇట్ ఈక్వల్ టు 115. ఓకేనా, హ్యావ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, హౌ మచ్, sorry to 5. So it is 110 only, amma. 110. 120 minus 10, 110. Now we will substitute all the values in this equation. See here, b enta, it's nothing but b is equal to width. How much we got, b value 120 minus, see here, b value how much I will get, b is equal to 120 minus 10/2 ante 5, enta 115. So we got b value, all the values అన్నీ ఉన్నాయి కదా. నవ్ వీ విల్ సబ్స్టిట్యూట్ ఇన్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. బి ఎంతమ్మా 115. టీ అంటే ఏంటి, థిక్నెస్ హోల్ 10³/12. నెక్స్ట్ బి విడ్త్ ఇంటూ 10 ఇంటూ హెచ్ ఈజ్ నథింగ్ బట్ డెప్త్ అని క్యాలిక్యులేట్ చేశాను కదా, వీ హ్యావ్ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్. డెప్త్ ఎంత వచ్చింది 110 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ T2 ఎంత, T2 అంటే ఏంటి, డెప్త్ ఆఫ్ ద వెబ్. డెప్త్ ఆఫ్ ద వెబ్ ఆల్సో హియర్, సీ హియర్, డెప్త్ ఆఫ్ ద వెబ్ ఎంత, బ్రెడ్త్. నెక్స్ట్ డెప్త్ ఎంత, బిఈ డిఈ. సో హౌ మచ్ 10. నౌ వీ విల్ సబ్స్టిట్యూట్ హియర్. సి 10 ఇంటూ టీ అంటే ఏంటమ్మా, థిక్నెస్ అనమాట. సో థిక్నెస్ ఆఫ్ ద వెబ్ ఎంత, ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ద వెబ్ 10. సో నౌ వీ విల్ సబ్స్టిట్యూట్ హియర్ 10 into h I have already calculated no ma. So 110³/12. So on doing I will get Ixx is equal to 805,833 mm/4. Okay, I got the Ixx value. Now I will substitute shear center. What is the formula? Shear center I have already calculated. What is the formula? E is equal to h square T1 b square by 4 into Ixx. Now I will have h how much ma, 110 square into T1. B how much, 115 square by 4 into Ixx anta 33. Now I will get the value 49.4. Okay, this is the value. ఈజీ అంటే ఏంటి, షియర్ సెంటర్ పాయింట్ నాకు ఎంత వచ్చింది, షియర్ సెంటర్ ఎంఎం. ఓకే, షియర్ సెంటర్ అనేది ఏంటి, షియర్ సెంటర్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందని కూడా మీరు ప్లేస్ చేయాలన్నమాట. ఎలా అంటే సి హియర్, ఈ డయాగ్రామ్ చూపిస్తున్నాను చూడండి. సో ఈ డయాగ్రామే తీసుకోండి. షియర్ సెంటర్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ దగ్గర ఫామ్ అవుతుంది, ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. సో ఇక్కడ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది ఏంటి, ఇట్స్ అబౌట్ XX యాక్సిస్.
సో ఇక్కడే షియర్ సెంటర్ అనేది ఫైన్. అంటే షియర్ ఫోర్స్ అనేది లోడ్ అనేది ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు 49.4 డిస్టెన్స్ దగ్గర, సో దిస్ ఈజ్ ఎమ్ ఓన్లీ అమ్మా, ఓకేనా, 49.4 దగ్గర నుంచి మనకి లోడ్ అప్లై చేసినా సరే ఈ సెక్షన్ అనేది బెండింగ్ మాత్రమే అయింది, కానీ ట్విస్టింగ్ జరగదు, నెక్స్ట్ టార్షన్ కూడా జరగదు అనమాట. సో యూ షుడ్ క్లియర్లీ specify the point. The shear center point is 49.4. Okay, this is the formula amma. You should shear center ante enti ఒకవేళ వాళ్ళు స్టెప్స్ అనేది క్లియర్గా అడిగితే యూ షుడ్ రైట్ ఆల్ దిస్ వన్. నెక్స్ట్ వన్, ద ప్రాబ్లమ్ ఆఫ్ షియర్ సెంటర్ ఈస్ దిస్ ఈస్ దే విల్ ఆస్క్ టు క్యాలిక్యులేట్ పొజిషన్, దే విల్ ఆస్క్ టు క్యాలిక్యులేట్, దెన్ యూ షుడ్ calculate the value shear center. This is the formula. And for I should have calculated moment of inertia, calculate చేశాను. moment of inertia for a channel సెక్షన్కి basic of mechanics మీకు ఆల్రెడీ వస్తుంది. దిస్ ఈస్ ద ఫార్ములా, జస్ట్ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ ద షియర్ సెంటర్, ద వాల్యూ ఈస్ 49.4. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.